యాకోబుకు దేవుని బిడ్డలారా, రాహేలుకు దేవుని బిడ్డలారా, ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ఇద్దరు కుమారులలో పెద్దవాడు యోసేపు ఉన్నాడు. తన జీవితంలో, తన బ్రతుకులో తన కన్ను ఎన్నడూ కూడా చెడిపోకుండా తేటగా ఉంచుకోగలిగినాడు గనక యోసేపు ప్రయోజకుడయ్యాడు. యోసేపుకు ఘనత కలిగింది, యోసేపుకు కీర్తి కలిగింది. యోసేపు పేరు ప్రతి వీధిలో, ప్రతి దేశానికి, రాజభవనంలో, రాజు కోటల్లో, అధిపతుల గృహాలు కూడా మారు మ్రోగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపడదామా?